తెలంగాణ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో భారీ స్కామ్ జరిగిందా? సర్కార్ సొమ్ము మధ్యలోనే స్వాహా అవుతోందా? పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సర్కార్ కొరడా జులిపించబోతోందా? అవుట్సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నివేదికలో ఏముండబోతోంది? ఉద్యోగుల హక్కులకు రక్షణ కల్పించేలా తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? వాచ్ దిస్ స్టోరీ. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఏజెన్సీల చేతివాటం, భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు, నిజాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి స్పెషల్ టీం, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో ఆడిట్ టెన్షన్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు, వారి పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపుల్లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీల పనితీరును పూర్తిగా పరిశీలించేందుకు 6 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జీఏడీ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం చైర్మన్ గా, ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదికనివ్వనుంది. రాష్ట్రంలో సుమారు 4800 అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా దాదాపు 2.21 లక్షల మంది ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఉద్యోగుల జీతాల కోసం విడుదల చేస్తున్న నిధులు పూర్తిగా వారికి చేరటం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ చందాలు కూడా సకాలంలో జమ కావటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఏజెన్సీలు భారీగా కమిషన్లు తీసుకుంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లిస్తున్నారా, డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారా, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా అనే విషయాలను కమిటీ క్షుణ్ణంగా తనిఖీ చేయనుంది. అలాగే కనీస వేతనాల చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, లేబర్ లైసెన్స్ నిబంధనలు ఏజెన్సీలు పాటిస్తున్నాయా లేదా అనే అంశంపైన అహ్మద్ నదీం టీం ఆరా తీయనుంది. అదేవిధంగా అన్ని హాజరు రిజిస్టర్లు, వేతనాల రిజిస్టర్లు, ప్రభుత్వ శాఖలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు, ఏజెన్సీల వాస్తవ కార్యకలాపాలను కమిటీ పరిశీలిస్తుంది. భవిష్యత్తులో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, వేతనాలు, సేవా నిబంధనలకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించనుంది. IFMIS పోర్టల్లో అన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఉద్యోగుల వివరాలను నమోదు చేసి సెంట్రలైజ్డ్ మానిటరింగ్ కోసం ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటు చేసే అంశాన్ని ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులపై ఏర్పాటు చేసిన ఈ కమిటీకి అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని నియమించి ఏజెన్సీల వివరాలు, ఉద్యోగుల సంఖ్య, ఆధార్ ధృవీకరణ, పీఎఫ్, ఈఎస్ఐ జీతాల చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలని సూచించింది. ఉద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి ఈ విచారణలో ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడ్డాయని తేలితే సర్కార్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.